దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామం ఎంతో శక్తివంతమైనది. అందరము బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. ఎంత గొప్ప దేవుడో చూడండి మన దేవుడు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. హల్లెలూయా. అద్భుతం, మహాద్భుతం. నీవు దేవుని బిడ్డగా జీవిస్తే నీవెక్కడుంటే అక్కడ నీ ఇంటిలో దీవెన, నీ పొలంలో దీవెన, నీ కుటుంబంలో దీవెన, నీ కలిగిన సర్వములో దీవెన. నీవు లోపలికి వెళ్తే దీవెన, బయటకు వస్తే దీవెన. నీవెక్కడున్నా సరే దీవెనలు నిన్ను ఆవరిస్తాయి. నువ్వు నమ్ముచున్నావా దేవుని బిడ్డ? దీవెన నిన్ను ఆవరించునుగాక, ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వచ్చునుగాక. నమ్మితే చాలు. మనం ఈ లోక సంపదల కోసమే మనం ప్రయాసపడే పని లేదు. కానీ ఈ లోకంలో దేవుడు మనల్ని ఎలాగైనా పోషిస్తారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి వారసులం కావడానికి మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత మధురమైనదో చూసారా? ఎంత గొప్ప దేవుడో. మరి ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అయితే నీకు భయం ఎందుకు, చింతెందుకు? నీ ప్రభు చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన్ని చేపట్టుకు నడిపిస్తున్నారు కాబట్టి నీకు భయపడే పని లేదు. నువ్వెక్కడున్నా సరే దీవెనలు నీ వద్దకు వెతుక్కుంటూ వస్తాయి. అవునండి, యేసేపు చూడండి, దేవునిలో భయభక్తులు కలిగి యవన కాలంలో మరి ఎంతో భయంకరమైన పోరాటాలు వచ్చినప్పుడు పాపానికి దూరంగా పారిపోయినటువంటి యేసేపును దేవుడు ఆశీర్వదించలేదా? దీవించలేదా? గొప్ప అధికారాన్ని దేవుడు ఇవ్వలేదా? యేసేపుని మహారాజుగా చేసినటువంటి దేవుడు. ఐగుప్తు దేశం అంతట్లో కూడా యేసేపు అధికారి అయిపోయారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీ విశ్వాసం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. కుప్పలు కుప్పలుగా దేవుని ఎదుట నీ కన్నీళ్ళు కనబడుతున్నాయి. అవును, ఎప్పుడైతే నీవు హృదయాన్ని తెరిచి దేవతి దేవునితో నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని బిడ్డగా నీవు జీవిస్తావో అప్పుడే నీ దేవుడు నీ పక్షంగా వచ్చి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి నీవే పరిస్థితుల్లో ఉన్నా దిగులు పడే పని లేదు. రుణాల, వ్యాధుల, సమస్యల నిన్ను కష్టాలు తరుముతున్నాయా? అయితే నీ ప్రభు నిన్ను విడిచే దేవుడు కాదు. నీకు ముందు ఆయన దూతలు కావలు ఉంటాయి. కాబట్టి భయపడే పని లేదు. నీ ప్రభు నీకు ముందుంటే, ఆయన్ని కాపరిగా ఉంటే నీకే మేలు కొదువలేదు. ప్రియబిడ్డ, విశ్వాసాన్ని కాపాడుకో. అపవాది వేసే అగ్ని బాణాలకు భయపడకండి. అగ్ని బాణాలు వంటి మహాశ్రమలు మనకు వస్తాయంట. ఎన్ని వచ్చినా సరే దేవుడు విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి భక్తిలో స్థిరంగా ఉండు, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, నీకు అసాధ్యం లేదు ప్రభువా. ఎక్కడున్నా సరే నీవు వెలుపల ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు, ఎక్కడున్నా నేను నిన్ను దీవిస్తానని వాగ్దానం చేసిన వాడా, కోట్లాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి తండ్రి. సర్వశక్తిమంతుడానికి అంత సాధ్యం. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. బలవంతుడా, రుణాలు, సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల కలుగునుగాక. రోగులైతే స్వస్థపరచండి ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. దయామయుడా, ప్రతి బిడ్డకు ఆశీర్వాదాలు, దీవెనలు ఇప్పుడే దిగి వచ్చునుగాక. అద్భుతం చేయండి. నీ రక్తంలో కడగబడిన నీ ప్రజల పట్ల నీవు కృప చూపు. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. శాంతిమూర్తి, సమాధానకర్త తోడయండి. మహిమ పొందు. అపవాది దుష్టుణ్ణి మేము ఎలా ఎదిరించాలో మాకు నేర్పించి మహిమ పొందు. శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.